వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత నేను అలోన్గా బయటకు వెళ్ళాను అనమాట. సో ఎక్కడికి వెళ్ళాను ఏంటి ఆ హైలైట్స్ అని మీరు ఇలా చూసేయండి. కంప్లీట్ వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మాత్రం ఫస్ట్ మేధాంష్ని రెడీ చేసేసి వాడిని సెట్ చేసేసి మనం మాట్లాడుకుందాము. ముందు సెట్ చేయాలంటే స్నానం చేయించాలి. ఎప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ నేను రెడీ అయిపోతాను, తర్వాత మేధాంష్ని రెడీ చేస్తాను. మొత్తం ఎలా చేసేస్తాడు చూడండి. అక్కడ అంతా చల్లేసాడు, రాసుకోవడం ఇదే పని. వాట్ ఈస్ దిస్? కైట్. ఎస్. సో వాడు అన్నీ ఇలా సర్దేసి ఇప్పుడు వాడికి స్నానం తీసుకెళ్ళాలి. సో కిట్ విషయానికి వచ్చేస్తే మనం చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటాం. ఎస్పెషల్లీ బేబీ కేర్ విషయంలో మనము సింపుల్గా ఉండాలి అనుకుంటాం. సింపుల్గా ఉండాలి అంటే ఒక ప్రోడక్ట్ యూస్ చేసేసి మిగతా అవన్నీ స్కిప్ చేయడం కాదు. సో నా వరకు వచ్చేస్తే ద రొటీన్ హ్యాస్ 3 క్లియర్ స్టెప్స్ అనమాట. లైక్ జెంటల్ క్లెన్జింగ్, బాడీ మాయిశ్చరైజేషన్ అండ్ ఫేషియల్ హైడ్రేషన్. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్ నా విషయానికి వస్తే. అండ్ ఈ 3 మనకి లైక్ కాంపాక్ట్ సైజ్లో ఉన్నప్పుడు ద రొటీన్ అన్నది మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది టు ఫాలో చేయడానికి అనమాట. సో ఇవే ఆ 3 ప్రోడక్ట్స్. అండ్ ఇవి మనకి ఎక్కువ స్పేస్ కూడా తీసుకోవు, ఈజీగా మనం కలిపి పెట్టుకోవచ్చు. అండ్ బిగినింగ్గా స్టార్ట్ చేసే వాళ్ళకి అఫోర్డబుల్గా కూడా ఉంటుంది కాబట్టి స్టార్ట్ చేయొచ్చు. రీసెంట్లీ నేను హైదరాబాద్లో జరిగిన అవినో బేబీ కేఫ్ మీట్కి అటెండ్ అయ్యాను, వేర్ ఐ గాట్ టు ఇంటరాక్ట్ విత్ సో మెనీ అదర్ మామ్స్. ఇది ఒక కిడ్ ఫ్రీ ఈవెంట్. సో బేబీ స్కిన్ కేర్ గురించి ప్రాపర్లీ డిస్కస్ చేయడానికి వి ఫైనలీ హ్యాడ్ ఎ లిటిల్ అన్ఇంటరప్టెడ్ టైమ్ అనమాట. కొందరు మామ్స్కి క్లెన్జింగ్ గురించి క్వశ్చన్స్ ఉన్నాయి. బేబీస్కి రోజు మాయిశ్చరైజర్ అవసరమా అని సమ్వేర్ అన్యూజువల్. అండ్ ఆల్రెడీ బాడీ లోషన్ యూస్ చేసేటప్పుడు సపరేట్గా ఫేషియల్ ప్రోడక్ట్ ఎందుకు అవసరమా అని మెనీ వాంటెడ్ టు అండర్స్టాండ్. ఇవన్నీ వ్యాలిడ్ క్వశ్చన్సే. సో ఈచ్ ప్రోడక్ట్ మన రొటీన్లో ఎలా ఫిట్ అవుతుందో లెట్ మీ షో యూ. స్టెప్ 1 ఇస్ అవినో బేబీ డైలీ మాయిశ్చర్ క్లెన్జింగ్ బార్. సో మన ఇళ్లలో బార్ ఫార్మాట్ అనేది చాలా రెగ్యులర్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎవ్రీ బార్ ఇస్ నాట్ ఏ రెగ్యులర్ సోప్. రెగ్యులర్ సోప్ వల్ల సమ్ టైమ్స్ బాత్ తర్వాత బేబీ సెన్సిటివ్ స్కిన్ ని డ్రైగా అవ్వచ్చు. బట్ ఈ క్లెన్జింగ్ బార్ ఇస్ సోప్ ఫ్రీ అండ్ టియర్ ఫ్రీ కూడా. సో మేధాంష్ షవర్ అయితే అయిపోయింది. స్టెప్ 2 వచ్చేసి అవినో బేబీ మాయిశ్చరైజర్ లోషన్ అనమాట. మేధాంష్ బాడీ, ఆర్మ్స్, లెగ్స్ మీద అప్లై చేస్తానన్నమాట. ఎందుకంటే ఇది మనకి 24 అవర్స్ వరకు మాయిశ్చరైజేషన్గా ఉంచుతుంది స్కిన్ని. అండ్ పిల్లల స్కిన్ని చాలా కంఫర్ట్ అండ్ కేర్గా ఫీల్ చేస్తుంది. మాయిశ్చరైజేషన్ అన్నది మన ఎవ్రీడే రొటీన్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో ఇది మనం ఎప్పుడైనా అందుబాటులో పెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఇది మేధాంష్ బాస్కెట్లో పెట్టేస్తాను. సో నాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది ఆఫ్టర్ షవర్ ఇలా తీసుకోవడానికి కూడా. స్టెప్ 3 వచ్చేసి అవినో బేబీ వాళ్ళ ఫేషియల్ జెల్ అనమాట. ఇది నేను స్పెషల్లీ మేధాంష్ ఫేస్ కోసం యూస్ చేస్తాను. ఇది చాలా లైట్ అండ్ నాన్ గ్రీజీగా ఉంటుంది, క్విక్లీ అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. హెవీగా అండ్ స్టిక్కీగా అనిపించకుండా 24 అవర్స్ హైడ్రేషన్ గా ఉంచుతుంది వాళ్ళ స్కిన్ ని. వైల్ ఫేషియల్ జెల్ ఫేస్ కి ఒక లైట్ వెయిట్ హైడ్రేషన్ ఇస్తుంది అనమాట. అందుకే ఇది నా స్టెప్ 3. ఈ రొటీన్ లో ఈచ్ వన్ కి ఒక క్లియర్ రోల్ ఉంది. సో ఈ 3 ప్రోడక్ట్స్ కూడా మనకి బేబీ కేర్ దాంట్లో ఫిక్స్ చేసుకోవడానికి క్లటర్గా అవ్వకుండా ఇవి కాంపాక్ట్ సైజ్ అవ్వడం వల్ల మనకి ఈజీగా కూడా ఉంటుంది అండ్ క్యారీ చేయడానికి కూడా. సో కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న మామ్స్ అందరు కూడా డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఈ స్మాలర్ ప్యాక్స్ అన్నీ కూడా మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో వస్తాయి కాబట్టి ఫస్ట్ మీరు స్మాలర్ ప్యాక్స్ ట్రై చేసి దాని తర్వాత మీ రొటీన్ని లార్జర్ ప్యాక్స్ తోటి రీప్లేస్ చేయొచ్చు. సో బేబీ స్కిన్ కేర్ గురించి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇట్ జస్ట్ నీడ్ రైట్ ప్రోడక్ట్స్ విత్ అ క్లియర్ పర్పస్. జెంట్లీ క్లెన్జింగ్ కోసం క్లెన్జింగ్ బార్, 24 అవర్ బాడీ మాయిశ్చరైజేషన్ కి లోషన్ అండ్ 24 అవర్స్ ఫేషియల్ హైడ్రేషన్ కోసం ఫేషియల్ జెల్. 3 కన్వీనియంట్ ప్యాక్స్, 3 సింపుల్ స్టెప్స్ అండ్ అవినో బేబీ ప్రోడక్ట్స్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక అఫోర్డబుల్ వే. 3 కన్వీనియంట్ ప్యాక్స్, 3 సింపుల్ స్టెప్స్ అండ్ అవినో బేబీ రొటీన్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక అఫోర్డబుల్ వే. అవినో బేబీ పవర్డ్ బై ఓట్ ఫర్ బేబీస్ సెన్సిటివ్ స్కిన్ విత్ ఆప్షన్స్ స్టార్టింగ్ at just 200 rupees.
బేబీ ఈవెంట్కి వెళ్ళొచ్చాక చాలా మామ్స్కి ఉన్న క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ మీ. సో అన్ని డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. ఏంటంటే నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉండేది, లైక్ చాలా చంటి పిల్లలకి అండ్ పిల్లలకి బేసిక్గా సన్ స్క్రీన్ వాడొచ్చా లేదా అనేది. సో అక్కడ డాక్టర్ శృతి గారు ఉండడం వల్ల నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అందరు మామ్స్కి సేమ్ క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి సో ఎవ్రీబడి వాజ్ లైక్ అన్ని క్వశ్చన్స్కి అందరు మామ్స్ రిలేట్ అవుతూ ఉన్నారు. సో సన్ స్క్రీన్ది నాకు వచ్చిన డౌట్ చాలా మామ్స్కి కూడా వచ్చినట్టుంది. సో అయితే జనరల్గా డాక్టర్ ఏం చెప్పారంటే 6 months తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మనం పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నాం, ఎండలోకి తీసుకెళ్తున్నాం అని అంటే సన్ స్క్రీన్ ఈజ్ లైక్ కంపల్సరీ. ఎందుకనంటే లైక్ పిల్లలకి వేరేగా ఉంటుంది, లైక్ కెమికల్ ఫ్రీ అనేసి మినరల్స్తో ఉన్న సన్ స్క్రీన్ ఉంటుందంట. సో 2 types ఆఫ్ సన్ స్క్రీన్ ఉన్నప్పుడు మనము మినరల్స్తో ఉన్నది పిల్లలకి వాడొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అచ్చంగా ఇంకా అవుట్డోర్లోనే ఆడుకుంటున్నారు, ఎండలో ఎక్కువ ఉండాల్సి వస్తుంది అని అంటే ఎవ్రీ ఆఫెన్గా ఒక 2-3 hours అప్లై చేయొచ్చు అని చెప్పారు. సో నాకు ఇది డౌట్ ఉండింది అండ్ ఇప్పటిదాకా నేను సన్ స్క్రీన్ అన్నది యూస్ చేయలేదు పిల్లలకి. సో ఇప్పటి నుంచి కొంచెం చూసి చెక్ చేసి మళ్ళీ కూడా గూగుల్ చేసి చూసి చేయాలి. సో ఇలాగే చాలా క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి. బట్ సమ్ టైమ్స్ ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళడం వల్ల ఏంటి అని అంటే కొంచెం మనకు తెలియనివి తెలుసుకోవచ్చు, లేదా మనకి తెలిసినవి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ క్లియర్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. అండ్ ఆబ్వియస్లీ న్యూ మామ్స్కి ఇప్పుడు నేనంటే ఇంకా హరిని ఇంకా మేధాన్ షిట్స్ లైక్ సెకండ్ బేబీ కాబట్టి కొంచెం లిటిల్ ఎక్స్పీరియన్స్ తోటి లైక్ ఓకే దీనికి ఇది వాడాలి, ఇలా అయితే ఇలా చేయాలి అని ఉంటుంది. బట్ న్యూ మామ్స్ ఉంటారు కదా, లైక్ ఫస్ట్ బేబీ ఉన్న వాళ్ళు కొంచెం చిన్న వాటికి కూడా ప్యానిక్ అయిపోతూ ఉంటారు. ఆబ్వియస్లీ నేను ఫస్ట్ టైం హర్నియా టైంలో కూడా అలాగే భయపడిపోయాను. అప్పుడు మనకి ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది, లైక్ యూనో మనం ఇది చేయాలా, డాక్టర్ చెప్పింది వినాలా, లేదా మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పేది వినాలా, ఇంట్లో వాళ్ళు చెప్పింది వినాలా అని ఇలా నంబర్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు అందరూ అప్డేటెడ్గా ఉన్నారు, మనకి అన్నీ అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి సో అవి మనం ఫాలో అయిపోతే సరిపోతుంది. అయితే మాకు ఈవెంట్ తర్వాత మంచిగా ఫుడ్ తినేసి యూనో వీ ఆల్సో గాట్ 1 hamper, డైలీ మాయిశ్చరైజర్ అండ్ వాష్ అండ్ షాంపూ ఉంది, డైలీ క్లెన్జింగ్ బార్, హైడ్రేటింగ్ ఫేస్ జెల్ అండ్ మాయిశ్చరైజర్ ఉంది. పాకెట్ ఫ్రెండ్లీ సైజ్లో కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ వాడి చూడండి. అంటే ఇదే వాడమని చెప్పట్లేదు, ఫస్ట్ మీ బేబీస్కి అలవాటు అవ్వాలి అని అంటే ఫస్ట్ మీరు చిన్న పాకెట్ ఫ్రెండ్లీ ప్యాక్స్ కొనండి. సో అది బేబీ మీద ట్రై చేయండి, ఓకే వాళ్ళకి ఓకే సెట్ అయింది, మీకు కూడా నమ్మకం కలిగింది అని అంటే దెన్ పెద్ద ప్యాక్స్ తోటి మనము మన రొటీన్ని కంటిన్యూ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఈవెంట్. ఇప్పుడు నాకు ఇక్కడైతే పని అయిపోయింది. సో రేపు మా HOSది ఎగ్జిబిషన్ ఉందన్నమాట, దానికి సంబంధించి ఇప్పుడు నేను స్టూడియోకి వెళ్ళి అదంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ టుమారో. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఎగ్జిబిషన్ మీ ఇంటికి దగ్గరలో ఉంటే డెఫినెట్లీ విజిట్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో, చాలా చిన్న వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోతాం. లాట్స్ ఆఫ్ లవ్, బై. నేను ఫస్ట్ లోపల బొక్కలు ఎక్కడ ఉన్నాయని వెతుక్కున్నా, అంత టైమింగ్ కదా అది, అలా లేకుండానే పెట్టాడు. ఫెన్సింగ్ ఉంది కదా, ఆ ఫెన్సింగ్ మధ్యలో ఒక బొక్క ఉంది. ఓకే ఇది టర్న్ అయితే ఫస్ట్ ఇందులో జంప్ అవ్వాలి, లేదు అది దూకాలి. ఇది రియలైజేషన్.